అంబేద్కర్ కోనసీమ జిల్లా కామనగరువు పంచాయతీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అమలాపురం మున్సిపాలిటీలో కామనగరువు పంచాయతీ నుంచి కొంతవరకు పరిధిని కలపాలన్న విషయంపై ఏర్పాటు చేసిన సమావేశంలో గందరగోళం ఏర్పడింది. పంచాయతీ వద్ద రెండు వర్గాలుగా విడిపోయి కుర్చీలతో కొట్టుకున్నారు. సర్పంచ్ వర్గం మరో వర్గం మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కామనగరువు సర్పంచ్ నక్క అరుణ భర్త నక్క చంద్రశేఖర్ పై దాడి చేశారు. ఒక వర్గం కలపాలని అంగీకరించగా మరో వర్గం కలపొద్దన్న విషయంపై వివాదం తలెత్తింది. విలీనం కొరకు మా గ్రామంలో గ్రామ సభ వేయడం జరిగింది. ప్రజల కోరిక మేరకు అందరూ ప్రజలు అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లాడి అభిప్రాయాలు చెప్పారు. మున్సిపాలిటీ చేయొద్దు, పంచాయతీలాగా ఉండాలని అందరూ మెజార్టీతో కోరుకున్నారు. మరి అందరూ మాట్లాడిన తర్వాత మా గ్రామ ఎంపీటీసీ అనిత అనే సభ్యురాలు మరి ప్రజలను పర్సనల్ విషయాలు మరి మనం పెట్టిన గ్రామ సభ వేరే కార్యక్రమంపై పెట్టిన ఆ విషయం మానేసి మరి పర్సనల్ విషయాలు తను వ్యక్తిగత విషయాల్ని మరి సభలో పెట్టి మాట్లాడి గ్రామస్తుల్ని రెచ్చగొట్టి ప్రయత్నం చేశారు. గ్రామస్తులందరూ ఒకేసారి రెచ్చిపోయి మరి నా భర్త శేఖర్ గారిని నాన్ను కుర్చీ ఇచ్చుకుని ఇసిరేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని మరి మున్సిపాలిటీ చేయొద్దని మరి గ్రామ పంచాయతీలుగా ఉండాలని కామనగూరు గ్రామ పంచాయతీ కొంత భాగాన్ని మున్సిపాలిటీలో కలుపుకోవడం కోసం గ్రామ సభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ గ్రామ సభకు వచ్చినప్పుడు కామనగూరు పంచాయతీ నుంచి వచ్చినటువంటి సభ్యులందరూ కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరచడం, కొంతమంది అనుకూలం కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడిన అయిపోయిన తదుపరి ఇంకా అధ్యక్షులుగా గౌరవ అధ్యక్షులుగా సర్పంచ్ గారు ఒక జడ్పీటీసీగా నేను మాట్లాడే టైంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీ సభ్యులైన గుత్తుల అనిత మైక్ తీసుకున్నప్పుడు అభిప్రాయం అనేది చెప్పడం మానేసి తన అభిప్రాయం అనుకూలమా వ్యతిరేకమా అని చెప్పడం మానేసి చెప్పకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా సభ దృష్టికి తీసుకొచ్చి ఒక వర్గాన్ని రెచ్చగొట్టే దానిలో మాట్లాడింది. మాటలు పెరిగినప్పుడు ఇంక వాళ్ళు కూడా కుర్చీలు తీసుకుని కొట్టుకోవడం జరిగింది. ఆ మధ్యలోకి సర్పంచ్ గారి భర్త గారు నేను కూడా